మా ఈస్టర్ అంటారు, పునరుత్థానము. ఎవరు పునరుత్థానము? యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం కదా. చాలా చక్కగా మన వారికి అందరికీ తెలుసు పునరుత్థానము. ఈ లోకములో అనేకులు మరణించి ఉన్నారు. మన మధ్యలో వారి సమాధులు ఉన్నాయి. కానీ వారు ఎవరైనా తిరిగి లేచినట్టుగా మనకి ఎవరికైనా ఉన్నారా? సజీవుల లెక్కల్లో కానీ ఎవరు లేరు. ఎందుకంటే ఆయన మాత్రమే సాధ్యము. ఎందుకనగా ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మహాగణుడు కదా. సజీవుడైన వాడు, మృతుల్లో నుండి లేపగలిగిన శక్తి అయిన వాడు. అలాంటి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి జీవిస్తున్నాం కదా. ఎంత గొప్ప భాగ్యం మనకు. కాబట్టి ఇంత భాగ్యాన్ని దయచేసిన దేవునికి మనము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి, భయము కలిగి జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అతివారు, నాకు కొంచెం చెవుడు గట్టి చెప్పండి. నెక్స్ట్, ఆయన పిల్లలకు అర్హులవుతారు. అవునా? కాబట్టి ఈ లోకంలో అనేకులు మహాజ్ఞానులు అనబడిన వారు, గొప్ప గొప్ప నాయకులు అనబడిన వారు, చాలా ధనవంతులైన వారు, గొప్పగా పేరు పొందిన వారు జీవించి ఉండొచ్చు, పుట్టుండొచ్చు. కానీ మరణమును జయించిన వాడు ఎవడూ లేడు, నా యేసు ప్రభు తప్ప. అనా దేవుని స్తోత్రం. కాబట్టి ఇంత గొప్ప రక్షకుని మనం కలిగి జీవిస్తున్నామంటే మనము ధన్యులమా కాదా? ధన్యులమే. కాబట్టి అంత రక్షకుని మనం కలిగి జీవిస్తున్నాం కాబట్టి మనము ధన్యులము. ఇలాంటి ధన్యతకరమైన జీవితాన్ని విడిచిపెట్టి చాలా మంది చాలా చోట్లలో వాళ్ళ సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు. అవునా? మీరు మాత్రమే ధన్యులని ఎలాగంటున్నానంటే ఆయన సన్నిధిలో మీరు ఉన్నారు, ఆయన పిల్లలుగా మీరున్నారు. మిగతా వారు ఎక్కడున్నారు? వ్యర్థమైన చోట్లలో కాలాన్ని వెలబుస్తూ వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. చాలా మందికి మీకు తెలుసు, మన మధ్యలో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మన పిల్లలై ఉండొచ్చు, మన బంధువులై ఉండొచ్చు, మన రక్త సంబంధికులై ఉండొచ్చు. మద్యము తాగుతూ జీవితాలు పాడు చేసుకుంటున్నారు కాదంటారా? సినిమాలు చూస్తూ జీవితాలు పాడు చేసుకుంటున్నారు కాదంటారా? జూదం ఆడుతూ జీవితాలు పాడు చేసుకుంటున్నారు కాదంటారా? అనేకులు వారి ధనాన్ని, సమయాన్ని, వారి జీవితాలను వ్యర్థ చేసుకుంటున్నారు. కానీ మీరు మాత్రమే ధన్యులని ఎందుకన్నానంటే ఆయన సన్నిధిలో మీరున్నారు, ఆయన పిల్లలుగా మీరున్నారు. ఎంత గొప్ప ధన్యత అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ దినము ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నాం కాబట్టి దేవుని యొక్క పునరుత్థానమును మనము ఎరిగి ఉన్న వారం. జీవితంలో మరణము గెలిచిన వాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. మరణాన్ని జయించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే భూమి మీద, ప్రపంచములో ఆయన ఒక్కరే. మరణాన్ని జయించగలిగే శక్తి సామర్థ్యం కలిగిన వాడు, మరణములో ఉన్న వారిని తిరిగి లేపి జీవింపచేసి పరలోక రాజ్యానికి వారసులకు చేయగలిగిన శక్తి కలిగిన వాడు, పాపపు జీవితంలో కొట్టుబెట్టాడుతున్న మనలను రక్షించి మన పాపపు జీవితం విడిపించిన వాడు ఆయనే కాదంటారా? మీ మధ్యలో నిలబడి మీకు బోధిస్తున్న ఈ బోధకుడైన నేను కూడా ఒకానొక సమయంలో నేను కూడా ఈ లోకానుసారం జీవించిన వాడని, ఈ లోకానుసారంగా నా జీవితాన్ని సాగించిన వాడని. కానీ ఒకానొక సందర్భంలో నేను మరణానికి పాత్రున్నై ఉండగా నన్ను మరణములో నుండి కాపాడుకున్నాడు. చూడండి, నేను అనుకున్నాను ఆ రోజు నా జీవితం అయిపోయింది, యాక్సిడెంట్ అయింది, ఇంక నేను బ్రతకలేదు అనుకున్నా. నాతో పని ఉంది. ఆయన పనివాడిగా, ఆయన సేవకునిగా చేసుకున్నట్టు ఆయనకు పని ఉంది కాబట్టి నేను బ్రతికించా. పెద్ద కొండ పైన నేను ట్రాక్టర్ డ్రైవర్గా చేస్తా ఉన్నాను. ఆ రోజు వర్షం పడతా ఉంది. అందరికంటే ఎక్కువ ట్రిప్పులు తోలితే డబ్బులు ఎక్కువ వస్తాయి, సాయంత్రం బాగా మద్యం సేవించవచ్చు అని ఆశ కలిగి బాగా స్పీడ్గా తోలుతా ఉన్నాను. సడన్ గా ట్రాక్టర్ ఏం జరిగిందంటే లోడ్ గోర్ వేసుకొని కింద దిగాలి. ఆ సమయంలో నేను లోడ్ గేర్ ఫెయిల్ అయిపోయింది.
ఆ పైన కొండ నుంచి చాలా స్పీడ్గా వస్తున్నాను. బండితో సహా నేను వస్తున్నాను. ఇసిరి పెద్ద గుండు ఇంజన్ ఎక్కేసింది. ఇసిరి పాడేసింది. నేను గుంతలో పడ్డాను. నా పైన ట్రాక్టర్ అమాంతంగా మీదకొచ్చేసి ఇలా చూసి అలాగ ఎగిరి పక్క దానిలో దూకేశాను. పడి కప్పేసింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ అయిపోయి చనిపోయినాడు. సురేష్ చనిపోయినాడు అన్నారు. అందరూ వచ్చి మట్టిని తీస్తూ తవ్వుతూ ఆహ్, చాలా కష్టపడుతున్నా. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పా. అప్పుడు ధైర్యంగా వచ్చాను. ఆ రోజు మరణించవలసిన నేను ఈ లోకములో మరణించింటే నరకానికి వెళ్ళేవాడిని. కానీ ఆ రోజు బ్రతికిన నేను నా తప్పులను తెలుసుకొని నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించి ఇప్పటికి నేను 15 సంవత్సరాలు అవుతా ఉంది ఆయన సేవలో వాడబడ్డబట్టి. కానీ అనేకులకు సువార్త ప్రకటిస్తూ అనేక సందర్భాల్లో అనేక కష్టాలు నడుస్తూ, ఎందుకంటే రక్షణ సువార్త అంటే ఈ లోకంలో చాలా మందికి నచ్చదు. అవునా? ఎవరికైనా నచ్చుతుందా? యేసు ప్రభు అంటేనే నచ్చదు. ఆయన సువార్త నచ్చుతుందా? నచ్చదు. కాబట్టి చాలా చోట్ల అడవుల్లో రాజమండ్రి అడవుల్లో సువార్త ప్రకటించడానికి షేక్ మక్బులయ్య గారు పరిచయం ఉన్నారు మీకు? షేక్ మక్బులయ్య గారు. ఆయనతో పాటు కలిసి నేను ముస్లిం కుటుంబం నుంచి రక్షింపబడ్డాడు సారు. ఆయనను మన కర్నూలులోనే ముస్లిమ్స్ మొత్తం చంపాలని ప్రయత్నం చేసిన రోజున ముస్లింగా పుట్టి నువ్వు ఎస్సీల దేవుడైన మాదిగ దేవుని నిజమైన దేవుని ప్రకటిస్తున్నావు అని చెప్పి మీటింగ్ ముగించుకొని వెళ్తున్న సమయంలో ఒక 100 మంది దాకా వచ్చి అతను చంపాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఆయన కుమారుని చావనిస్తాడా? కానీ అతను కారులో కూర్చున్నప్పుడు తలలో గడ్డపార దింపాలని పైనుంచి ఒక వ్యక్తి దింపగా కరెక్ట్ 2 కాళ్ళ మధ్యలో దిగబడ్డారు. ఆయన మరణం నుంచి రక్షింపబడ్డాడు. కానీ వారు ఈ లోకంలో కొట్టిండొచ్చు, హింసించుండొచ్చు. ఇలా మత ప్రచారం చేస్తూ మా ముస్లిం దేవుని అవమానపరుస్తున్నారని చెప్పి అతనిపై కేసు పెట్టి రాజమండ్రి సబ్ జైల్లో పెట్టారు. కానీ మన కర్నూలులో ఉన్న చాలా మంది సేవకులు ఆయన కొరకు వెళ్ళి ప్రయాసపడి ఆయన విడిపించుకున్నారు. ఇప్పటికి మన మధ్యలో సువార్త ప్రకటిస్తున్నారు. గొప్ప సేవకునిగా, గొప్ప స్పీకర్గా వాడబడుతున్నారు. ఒకసారి మన సంఘాన్ని కూడా పిలిచినారు కదా అనుకుంటా, నేను పిలవలేదా? ఏదో గుణగండ్ల ప్రాంతంలో ఉంది తమ్ముడా అన్నాడు. సరే అన్న, ఆ రోజు నేను రాలేకపోయాను. ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగిందో తెలియదు కానీ అన్న ఇక్కడికి వచ్చాడు. కానీ చాలా గొప్ప దేవుని ఆయన తెలుసుకొని ముస్లిం కుటుంబం నుంచి అనేక మందిని రక్షించాడు. ట్రైబల్ ఏరియాలో వారికి ఆహారం పెడుతూ, బట్టలు, దుప్పట్లు, రగ్గులు ఇస్తూ, వైద్యం చేయిస్తూ, దేవుని ప్రేమను ప్రకటిస్తూ అనేకులను దేవుని తట్టు తిప్పిన మహాను గొప్ప సేవకుడు. అలాంటి సేవకునితో నేను కూడా కలిసి సేవ చేయడం జరిగింది. కానీ ఈ సమయంలో ఈ దినమున మీ మధ్యలో ఆయన సేవగా నిలబడి ఆయన మాటలు చెప్పుకుంటాక నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం అండి. ఈ దినంలో మన వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5 నుంచి 6 వరకు చదువుకుందాం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేదు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయబడ్డాడు కాబట్టి రోమా సామ్రాజ్యం ఆయనను దైవదూషణ, ఆయనే దేవుడని చెప్పుకున్నాడని చెప్పి ఇలా అనేకమైన నిందలు మోపి ఆయనను సిలువకు అప్పగించి సిలువ మరణం పొందినట్లుగా చేశారు. ఈ పాపిష్టైన ఆ రోమా సామ్రాజ్యం వారు ఏం చేశారు? ఆయన సిలువలో వేయబడ్డాడు. కానీ మరణించిన ఆయనను ఒక సమాధిలో ఉంచడం జరిగింది. ఉంచి పెద్ద రాయిని ఆ సమాధికి అడ్డుగా పెట్టి 2 కాపలాదారులను కూడా ఉంచడం జరిగింది. అయితే ఆ ఉదయమునే 3వ దినమున అనగా మరణించిన ఏ రోజు మరణించాడండి?
శుక్ర శని ఆయన చెప్పినట్టుగా మూడవ దినం లేస్తానని చెప్పాడు కానీ ఆయన బ్రతుకున్నగానే. కాబట్టి మగ్దలేని మరియ వీళ్ళందరూ కొంతమంది స్త్రీలు వచ్చి పెండడకన లేచి కొన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయన సేవ చేయడానికని సమాధి వద్దకు వచ్చి ఉన్నప్పుడు రాయి దొర్లించబడి ఉన్నది. కానీ వాళ్ళు ప్రభువు లేడు సమాధిలో అంటూ వాళ్ళు భయపడ్డారు. భయపడి భయపడి వారు బయటకు వచ్చినప్పుడు వారితో ఎవరు మాట్లాడుతున్నారు? దూత దూత దేవదూత వారితో ఏమని మాట్లాడుతుంది? ఒకసారి చదవండి. భయపడకుడి. వారు భయపడ్డారు. ఎవరో ఎత్తుకెళ్లారు, నా యేసుక్రీస్తు శవాన్ని ఎత్తుకెళ్లారు, ఆయన లేడు అని దొంగిలిచ్చారని భయపడుతూ వారు భయంతో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ఏమన్నది? భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. చూడండి చూడండి, వారి భయానికి భయపడడానికి కారణం ఉంది. ఎందుకంటే సమాధి ఖాళీగా ఉంచబడింది, అక్కడ వస్త్రం మాత్రమే ఉన్నాయి, ఏమీ లేదు. కానీ వారు భయపడ్డారు. ఎక్కడ ఉన్నాడు? సమాధిలో ఉంచబడిన క్రీస్తు లేడే, ఇదేమన్నా ఎత్తుకెళ్లారా అని భయపడ్డారు. కానీ ఆ భయానికి కారణము వారికి ఏముంది? అక్కడ ఆయన లేడు, ఖాళీ సమాధి ఉంది. కాబట్టి వారు భయపడిపోయారు. సమాధిలో ఆయన లేడే, ఆయన శవం లేదే. కానీ మృత్యుంజయుడైన నా దేవుడు అందులో ఎందుకుంటాడు? ఆయన చెప్పినట్టుగానే మూడవ దిన పునరుత్థానం లేచారు. కాబట్టి ఆయన దూత ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. మొట్టమొదటి ఎవరు చూశారమ్మా? మగ్దలేని మరియ. స్త్రీలకే మొదట సువార్త ప్రకటించింది కూడా ఆయన గురించి, మరణం నుంచి తిరిగి లేచాడని తక్కిన శిష్యులకు సువార్త ప్రకటించింది కూడా మహిళలే కాదంటారా? కాబట్టి మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 16:6. మార్కు 16వ అధ్యాయం 6వ వచనం. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలం చూడరి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతో చెప్పబడాడు. చూడండి, తన శిష్యులతోనూ అందరితోనూ ఆయన అక్కడ లేడు, మీకంటే ముందుగా గలిలయలో ఆయన ఉన్నాడు. చూడండి, శిష్యులకు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? చెప్పాలా? శిష్యులకు ఎవరు సాక్ష్యం ఇచ్చారండి? దూత సెలవిచ్చింది కదా. కాబట్టి ఆయనను వచ్చినప్పుడు చాలా మంది తన శిష్యులు భయపడ్డారు. ఇది యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఒక భూతము దయ్యం వచ్చింది అనుకుంది, ఏమని భయపడ్డారు వాళ్ళు? భయపడ్డారు. చెప్పినాడు కదా శిష్యులతో, ఆయన శిష్యులు 33 సంవత్సరములు ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు తన శిష్యులతో సువార్త ప్రకటించాడు కదా. అనేక ప్రాంతాలు వెళ్ళి అనేకులు, ఆయన మరణించిన వారిని చాలా మంది లేపాడు. కుంటి వారిని, గుడ్డి వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని అందరూ స్వస్థపరిచాడు. కానీ ఆయన చేసిన కార్యములు చాలా ఉన్నాయి, కానీ మచ్చుకు కొన్ని మాత్రం రాయబడ్డాయి. ఆయన చేసిన అద్భుత కార్యములు ఈ లోకములో, ఈ భూమి కానీ ఆకాశము కానీ చాలదు అని అంటున్నారు. బైబిల్ గ్రంథంలో కొంతవరకు రాయబడ్డాయి. మనకు 66 పుస్తకాలు క్రోడీకరించి మనకు ఒక గ్రంథంగా చేపట్టాయి. కానీ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన లేనిది ఏమన్నా ఉందా? ఈ సృష్టి గాని, ఈ సృష్టి ఆరంభం గాని, ఈ సృష్టిలో మనలను గాను చేసిన ఆ దేవాది దేవుడు ఆయన లేకుండా మనం ఏం జరిగింది ఈ లోకంలో? ఏమీ లేదు. ఆది నుంచి అంతం వరకు ఆయన ఉన్నవాడే. దేవుడితో కూడా
ఆనాడు దేవుని పిల్లలైన ఆదాము అవ్వలు చేసిన తప్పిదం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవాది దేవుడిచ్చాడు. దేవాది దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నాము కదా. యెహోవా దేవునితో ఆనాడు మన ఆదిమ తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు ఎవరితో అనునిత్యము మాట్లాడుచూ ఉండేవారు? యెహోవా దేవునితో అనునిత్యం వారితో ప్రతి సాయంకాలము ఏదెను తోటలో దేవునితో సంపాదించుకునేవారు. కానీ ఆయనతో సంబంధం తెలియకపోవడానికి కారణం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు తినవద్దన్న ఫలాలు తిన్నారు, వారు పాపాన్ని అనుభవించారు. కాబట్టి దేవుని యందు సంబంధం, ఈ లోకంలో ఉన్న మానవుడు దేవుని సంబంధం తెంపుకున్నాడు. ఆ దేవునితో సంబంధం తెగిపోయిన వారికి మధ్యవర్తిగా యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన తండ్రి కృపాసమందున్న మహిమ సింహాసనం వేడి నరుడిగా ఈ లోకానికి వచ్చి కన్యమర్య గర్భమందు నరుడుగా జన్మించి నీ కొరకు నా కొరకు మన అందరి పాపముల కొరకు ఈ లోకంలో కలువరి శిలువలో ఎర్రటెండలో గొలగొతా కొండ పైన ఆయన శిలువ మరణం వేయబడ్డాడు. చూడండి, దేవాది దేవునికి మన సంబంధం కలుపుట కొరకు మనకు వారధిగా ఆయన వచ్చాడు. చూడండి ఎంత గొప్ప ప్రేమ. ఇది ప్రేమ మనలో ఎవరికైనా ఉందా? ఈ లోకంలో నరుడుగా జీవిస్తున్న మనము దేవుని సంబంధాన్ని కోల్పోయిన మనకు ఆయన సంబంధం కలపడం కొరకు నరుడికి దేవునికి మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. వచ్చి ఆయనే మనందరి పాపముల కొరకు ఈ లోకంలో మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. చూడండి ఎంత గొప్ప ప్రేమ. మన కొరకు, మన పాపముల కొరకు కలవరి శిలువలో ఆ శిక్షనంతటి మనము అనుభవించవలసిన వాళ్ళం కాదా? కొరడా దెబ్బలు, మోముపై ఉమ్ము వేయబడ్డది, గడ్డం పెకిలించబడ్డది, తలపై ముళ్ళ కిరీటం, చేతిలో చీలలు, కాళ్ళలో చీలలు, పక్కలో బలెం పోటు. ఎవరి కొరకు? మన కొరకే. ఆ శిక్షనంతటి కారకులు మనమే. మనము చేసిన పాపపు తలంపుల చేత ఆయన తలలో ముళ్ళ కిరీటం. మనము చేతుల ద్వారా చేసిన పాపం కొరకు ఆయన చేతిలో చీలలు. మన శరీర ఏచన ద్వారా చేసిన పాపం కొరకు ఆయన శరీరము కొరడాదెబ్బల చేత చీల్చబడ్డది, నాకటి సాలవలి దున్నబడ్డది. చూడండి, కాళ్ళ ద్వారా చేసిన పాపం కొరకు ఆయన చీలలు, కాళ్ళలో చీలలు. చూడండి ఇంత ఘోరమైన శిక్ష. ఆయన ఏం చేశాడు ఈ లోకంలో? 33.5 సంవత్సరం ఈ లోకంలో దేవుని రాజ్య స్వార్థను ప్రకటించాడు. దేవుని యొక్క మార్గాన్ని సరళం చేశాడు. మానవునికి దేవునికి తెగిపోయిన సంబంధాన్ని ఆయన దృఢీకరిస్తూ మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. మానవుడు ఈ లోకంలో ఎలా జీవించాలి, పాపంను విడిచిపెట్టి అని ఆయన ఈ లోకంలో 33 సంవత్సరములు అలాగా జీవించి, నాలో పాపం ఉన్నదా ఎవరైనా చూపించగల ఆనాడు శాస్త్రులకు పరిసయ్యులకు సవాలు విసిన ఏకైక వ్యక్తి యేసయ్య. ఎవరైనా చూపించగలిగాడు ఆయన పాపం? చూడండి, ఏ పాపం ఎరుగన ఆయన కొరకు కలువరి శిలువలో మన కొరకు ఎర్రటి ఎండలో తన ప్రాణాన్ని అర్పణగా చెల్లించి, పాపములో కొట్టుమిట్టాడుతున్న మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి మరణించి తిరిగి లేచిన నా గొప్ప దేవుడు. ఈరోజు ఆ గొప్ప శుభదినం మనకు ఆయన మరణాన్ని జయించాడు కదా. మన కొరకు మరణాన్ని జయించాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? విజయాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తి నా దేవుడు. చూడండి, మనందరికి మరణము ప్రాప్తించి ఉన్నది. కానీ ఆ మరణాన్ని మొదటగా మీరు భయపడద్దండి, నేను మీ కొరకు నేను మరణించి తిరిగి లేచాను. మనందరి కొరకు ఆయన ఏం చేశాడు? మరణించి తిరిగి లేచాడు. చూడండి ఎంత గొప్పది. ఈ లోకంలో అందరూ మరణిస్తున్నారు. చాలా గొప్ప వాళ్ళు, చాలా చాలా రాజకీయ నాయకులు, ఆస్తులు అంతస్తులు ఉన్నారు. కానీ ఇంతవరకు వారు సమాధులు ఉన్నాయి కానీ, వారి ఎముకలు ఉన్నాయి కానీ వారు ఇంకా తిరిగి లేరు. కానీ మనం తిరిగి లేస్తాం, అవునా కాదా? ఆయన పిల్లలమైన మనం తిరిగి లేస్తాం. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మనం ఆయన రాజ్యం ఈ లోకానికి తిరిగి రెండవ రాకడలో మనమందరం లేపబడతాం, అవునా కాదా? దేవుని పిల్లమైన మనమందరము లేస్తాం కదా. ఆయన ఎదుర్కొంటకు మనం తిరిగి లేస్తాం. మొదట ఆయన పిల్లలు నమ్మడం లేస్తాం. ఆయన నమ్మినందుకు మనం ఎంత గొప్ప ధన్యులము, ఇంత గొప్ప రక్షణ మనకు కలిగినది. కాబట్టి ఈ గొప్ప విజయం, ఈస్టర్ పండగ అంటే సాతానుపై విజయం. మన యేసయ్య మరణాన్ని జయించిన వాడు, మరణపు ముళ్ళను విరిచిన వాడు, మనకు పునరుత్థానం కలగజేసిన వాడు. ఆయన పునరుత్థానమై జీవించారు కాబట్టి మనం కూడా పునరుత్థానంలో పరలోక రాజ్యంలో ఆయన బిడ్డలుగా, ఆయన వారసుగా అర్హులుగా చేశాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి.
ఉచితముగా మనకు ఈ రక్షణ వచ్చినది. కానీ దాని వెనకాల ఎంత ప్రయాసం. దేవాది దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపించాల్సి వచ్చింది చూడండి. మనందరి పాపములు ఆయన పైన మోపబడ్డాయి చూడండి. శిక్షకు పాత్రుడై కురూపిగాను, స్వరూపం లేని వాడిగాను, ఈ లోకములు శాపగ్రస్తుడిగాను, ఎంత ఘోర వదకు తేబడిన గొర్రె పిల్లవని మౌని ఆయన చూడండి. ఎంత గొప్ప ఎవరి కొరకు? నీ కొరకు. ఆ శిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడంటే కేవలం ఆయన పిల్లలు మన కొరకు. దేవుని యందు సంబంధం కలిగి ఉండాలి. కాబట్టి వింటున్న మనమందరము కొద్ది నిమిషములు ఈ చర్చిలో చాలా మంది నిద్రపోతున్నారు. చాలా జాగ్రత్త వినాలి దేవుని మాటలు. అమ్మా అమ్మా ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దయగారికి వాక్యాన్ని అందిస్తాడు దేవుడు. ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. ఇంతవరకు లేఖనంలో నుండి దేవుని వాక్యాన్ని వినిపించిన సహోదరునికి మనందరి తరపున వందనాలు. విన్న మీకు అందరికి కూడా వందనాలు. ప్రభు యొక్క పునరుత్థానం అన్నది అది సాధారణమైన విషయం కాదు. క్రీస్తు శకం 34లో జరిగినటువంటి సంఘటన. క్రీస్తు శకం 34న అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు? క్రీస్తు శకము 34న ఇప్పుడు ఎన్నేళ్ళు?